వెల్కమ్ టు బీఆర్కే సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో హలో ఎవరండి మాట్లాడేది? హలో 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 అండి, శేషవేణి అండి. హాయ్ అండి, ఎవరు? శేషవేణి అండి. అర్థం కావట్లా నాకు. శేష. ఓకే, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదండి, ఆలుగడ్డ ఫ్రై అండి. ఓకే ఓకే, మన పుట్టింటి పట్టు చీర ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పటి నుంచో చూస్తున్నామండి, వాళ్ళ లైన్ కలిసిందండి. కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్ అది గెలుచుకున్నారండి, వాళ్ళు చెప్పారని చేశానండి. అవునా? కానీ శారీ రాలేదండి వాళ్ళకి. అవునా, వాళ్ళ నంబర్ తీసుకున్నారా, మాట్లాడారంటనా? ఫోన్ నెంబర్ తీసుకున్నారంటండి, కానీ కాల్ చేయలేదని చూస్తున్నారండి. అవునా, చేస్తారు మోస్ట్లీ. అదే కాల్ చేస్తారని అన్నారు, రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నారండి. నేను కూడా ట్రై చేశాను, వాళ్ళ లక్కీగా కలిసిందండి. ఓకే ఓకే, సో చెప్పండి, మీకు ఏమి ఇష్టం? అంటే హీరో చూస్తానండి, న్యూస్ అయ్యి చూస్తా ఉంటానండి, బరాబరి ఈ వార్తలు అవన్నీ చూస్తానండి. ఓకే, సో అందులో ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం మీకు? బరాబరి వార్తలు బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ, నేనే చేస్తా, తెలుసా మీకు? చూస్తానండి. ఓకే, సో ఏ హీరో ఇష్టం మీకు? హీరో అండి పవన్ కళ్యాణ్ గారండి. నాకు కూడా. హైఫై. హైఫై. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి ఏంటి, పాట పాడతారా, క్వశ్చన్ అడుగుతారా నన్ను, లేదంటే ఏదైనా టిప్ చెప్తారా? చెప్పండి. పాట పాడతానండి. పాడండి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్య. అంతేనండి. ఓకే, 2 లైన్లు పాడారు, పాడారు. ఫోన్ కలిసిన ఆనందంలో టెన్షన్ వచ్చేస్తుందండి. టెన్షన్ ఏమొద్దు, నార్మల్ ఫోన్ మాట్లాడినట్టే, అంతే, అంతకు మించి ఏముండదు. టెన్షన్ లో పాట కూడా గుమ్మని ఎక్కువ రావట్లేదండి. ఓకే, సో ఓకే చెప్పండి, నేను క్వశ్చన్ అడగనా మరి? కొంచెం ఈజీగా అడగండి. ఓకే, ఒకే రోజులో 3 సినిమాల షూటింగ్లో పాల్గొన్న తెలుగు హీరో ఎవరు? ఒకే రోజులో 3 సినిమా షూటింగ్ లో పాల్గొన్న తెలుగు హీరో ఎవరండి? కొంచెం క్లూ ఇవ్వండి. క్లూవా? పాత హీరో. పాత హీరో అండి. ఎన్టీ రామారావు గారండి. ఎన్టీ రామారావు గారా? వాళ్ళ జనరేషనే. కృష్ణ గారండి. ఏంటండి? కృష్ణ. ఏమో తెలీదు నాకు కూడా. కొంచెం క్లూ ఇవ్వండి. నాకు కూడా తెలీదు, పాత హీరో అని తెలుసు అంతే. నాగేశ్వరరావు గారు అనుకుంటున్నానండి. మీరు ఒకే ఆన్సర్ చెప్పాలి, ఏదో ఒకటి, నేను లాక్ చేస్తా. నాగేశ్వరరావు గారండి. అవునా? ఓకే, టైం అప్ అండి, రాంగ్ ఆన్సర్. సో మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో 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 హాయ్, ఎవరు? నా పేరు శాంతిప్రియ అండి. శాంతిప్రియ గారు, ఎక్కడి నుంచి? తణుకు దగ్గర కానూరు అండి. ఓకే, తణుకు దగ్గర. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఏంటి స్పెషల్స్ ఈరోజు, ఏం స్పెషల్స్ చేశారు మరి? ఈ రోజు స్పెషల్ లేదండి, 4 times చేసానండి ఇప్పుడు. ఇది 4 times. అవునా? మాట్లాడారా? 3 times మాట్లాడాను. ఓకే, సో చెప్పండి ఏంటి మరి ఈరోజు ఏం స్పెషల్ చేశారు, మరి ఏ హీరో ఇష్టం మీకు? మన బీఆర్కే న్యూస్లో ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? న్యూస్ వాచ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఈరోజు స్పెషల్ ఏం లేదండి, నార్మల్గానండి. సో చెప్పండి, టిప్ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా పాట పాడతారా, లేకపోతే ఏదైనా చిట్కా చెప్తారా?
చిట్కా చెప్తానండి. ఓకే, చెప్పండి. అది ఫేస్ కి ఎక్కువగా పింపుల్స్ వచ్చేస్తాయి కదండి. అవును. దానికి ముల్తాన్ మట్టి అండ్ రోజ్ వాటర్ అండ్ గంధం, అదే గంధం ఉంటుంది కదండి, అది వేసి ఫేస్ కి 50 మినిట్స్ అప్లై చేస్తే కొంచెం గ్లో వస్తుంది. నెక్స్ట్ పింపుల్స్ కూడా తగ్గుతాయి. ఓకే, ఓకే, మంచి టిప్. నిజంగా ఈ ఎండాకాలంలో ఇంకా చాలా మందికి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మొత్తం వచ్చేస్తా ఉంటాయి ఇలా. అవును. ఓకే, సో చెప్పండి, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి, కొంచెం ఈజీది అడగండి. 3 times ఆల్రెడీ అయిపోయారండి. ఓకే, సో అడిగేస్తున్నా. ఓకేనండి. ఓకే, మానవునిలో మలేరియా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే జీవి ఏది? దోమ అనుకుంటున్నాను. ఓకేనా? మీకు అక్కడ క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది చూడండి. ఓకే, మానవునికి మలేరియా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే జీవి ఏది? మీకు స్క్రీన్ పైన చూడండి. టైం అయిపోతుంది. దోమ అండి. దోమ? మానవులలో మలేరియా వ్యాధి వ్యాపించడానికి దోమ అనుకుంటున్నానండి. చూడు కరెక్ట్ మలేరియా వ్యాపించడానికి కారణమే దోమ అనుకుంటున్నానండి. దోమ అనుకుంటున్నారా? ఓకే, టైం అయిపోతుంది. 2 seconds. సో రాంగ్ ఆన్సర్. అండ్ మీరు ఇన్ టైంలో చెప్పలేకపోయారు కరెక్ట్ ఆన్సర్ అనేది. సో ఇన్ టైంలో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? సూర్యకుమారి అండి. సూర్యకుమారి. ఓకే, సూర్యకుమారి గారు. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఎక్కడా? చీడిమట్ల అండి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఖాళీగా ఉన్న టైంలో మన ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారా? పొద్దుటి పరిచయారా న్యూస్ చూస్తూ ఉంటానండి. మీలాగే బీఆర్కే న్యూస్ అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. చాలా కాలం నుంచి ట్రై చేస్తుంటే ఫస్ట్ టైం కలిసిందండి. ఓకే, సో ఫస్ట్ టైం కలిసింది అంటున్నారు. ఇంతకుముందు అంటే ఇంతకుముందుకు మాట్లాడారా, లేకపోతే ఫస్ట్ టైమే ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఇదే ఫస్ట్ టైం కలవడం. ఓకే, ఇదే ఫస్ట్ టైం కలవడం, ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడడం. అవునండి. ఓకే, ఓకే, సో చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం? నాకు ఎక్కువగా వెంకటేష్ గారు అంటే ఇష్టం అండి. వెంకటేష్. సో పాట పాడతారా మరి? పాట వెంకటేష్ది? వద్దండి. సరే, ఓకే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను హస్బెండ్ అండి. ఓకే, సరే, మరి ఏదైనా టిప్ అయినా చెప్పొచ్చు కదా? ఓకే, టిప్ అంటే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి కదండి సాధారణంగా. దానికి జాజికాయ అరగ తీసి పెట్టుకుంటే ఒక 1 week లో తగ్గుతాయండి. జాజికాయ? అవునండి. ఇది ఎక్కడ తీసుకోవాలి? దొరుకుతాయండి, కిరాణా షాపులో దొరుకుతాయి. అవునా? ఓకే, ఓకే, మంచి టిప్. అంటే మెలాస్మా కదా? అవునండి, మంగు మచ్చలు చాలా మంది. అవును, ఇక్కడ ఫేస్ పైన వస్తా ఉంటది ఇలా నల్లగా అయిపోతుంది. అవును, కొంచెం చర్మం. అది ఒక 1 week అట్లా నైట్ లో రాసి పడుకుంటే తగ్గిపోతుంది. దాదాపు ఎంతసేపు పెట్టుకోవాలి? అంటే అది తొందరగానే ఆరిపోతుందండి. మనం పెట్టుకున్న ఒక 5 నిమిషాలకే ఆరిపోతుందండి. అట్లా రోజుకి ఒక 2 times పెట్టుకున్నాం అనుకోండి, మన ఖాళీగా ఉన్న టైంలో చాలా బాగా పనిచేస్తుందండి. మంచి టిప్ తెలుసా? అవునండి. సో క్వశ్చన్ అడగనా మరి నేను? అడగండి. ఓకే, క్వశ్చన్ మీకోసం నేను ఏం క్వశ్చన్ అడగాలి? ఈజీగా అడగండి. ఈజీగా అడగనా? తెలుసుకోవాలి కదండి. ఓకే, నేను ఒకటి అడుగుతున్నాను, మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? గట్టు కాలంగా బట్టలు ఆరవేస్తారు, ఏంటది? ఏంటండి? గట్టు కాలంగా బట్టలు ఆరవేస్తారు, ఏంటది? గట్టు కాలంగా వస్తుందా అండి ఇది? అది అంటే ఏమంటారు? ఫుడ్ ఐటమ్. ఏం ఐటమ్ అండి? ఫుడ్ ఐటమ్. ఫుడ్ ఐటమ్ అండి. గట్టు కాలంగా కొంచెం లేవరా? ఇన్ టైంలో చెప్పాలి, టైం అయిపోతోంది. అది ఫుడ్ ఐటమ్, చాలా మంది తింటారు దాన్ని. గుర్తు రావట్లేదండి. చాలా మంది డైలీ తింటా ఉంటారు ఎక్కువగా. రైస్?
చెప్పండి, టైం అయిపోతుంది. టైం అప్ అండి. మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయలేదు, అట్లీస్ట్ ఏది కూడా చెప్పలేదు, రాంగ్ ఆన్సర్ కూడా చెప్పలేదు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. కరెక్ట్గా ఆన్సర్ చేయండి. మీరు టైం మీద ఫోకస్ పెడుతున్నారు, ఆన్సర్ అనేది కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో 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 హాయ్. హాయ్ చెప్పమ్మా. కడప నుంచి కుమార్ని. ఎవరు? కడప నుంచి కుమార్ని. కడప నుంచి కుమారి. అవునమ్మా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఉంటామా నేను. ఓకే, సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? చాలా రోజుల కంటే చూస్తానమ్మా. లైన్ ఇప్పుడు కలిసింది, సంతోషంగా ఉంది. అవునా? ఫస్ట్ టైమా కాల్ కన్వర్ట్? అవునమ్మా. ఒకసారి తగిలి మళ్ళీ కట్ అయిపోయింది. ఓకే ఓకే ఆ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేస్తున్నారు, మీలాగే అందరూ ఆదరించాలి బీఆర్కేని. అదేవిధంగా కాల్ కలిసే వరకు కూడా ట్రై చేయాలి. ఓకేనా? అవునమ్మా. కొంచెం తేలిగ్గా చెప్పండి, గెలిపించండి మా. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, చెప్పండి మరి ఏంటి స్పెషల్ ఈరోజు? ఏం స్పెషల్? బెండకాయ చేసినాను. మా బాబు క్యారెట్ తీసుకొని పోయినాడు. హైకోర్టులో ఉండేది మా బాబు, హైకోర్టులో టైపిస్ట్. ఓకే ఓకే, సరే. మరి మన కోసం ఏదైనా టిప్ చెప్తారా, లేకపోతే క్వశ్చన్ అడుగుతారా? పొడుపు కథ లాంటిది, లేకపోతే ఎలాంటి క్వశ్చన్ అయినా నన్ను, లేదనంటే ఏదైనా పాట పాడండి. ఆ టిప్ చెప్తాలేమ్మా. చెప్పండి. పచ్చి గోరెంట్లాకు మెంతులు రుబ్బి తలకు పట్టించాలి. ఒక 20 నిమిషాలు ఉంచి కడిగేయాలి. తలకు అంతా బాగా చల్లదనం వచ్చేస్తుంది. అవునా? పచ్చాకు గోరెంట్లాకు. ఓకే ఓకే ఓకే, చాలా మంచి టిప్ అన్నమాట. తలకి ఇప్పుడు వేడి చేస్తూ ఉంటది కాబట్టి మనం అది తగ్గించుకోవడానికి ఇది మంచి టిప్. అవునమ్మా. ఓకే, సో నేను క్వశ్చన్ అడగనా మరి? తేలిగ్గా అడిగి గెలిపించండి మా. ఓకే, దానికంటే ముందు నేను ఇంకో క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? అడగండి. మీకు ఏ హీరో ఇష్టం? ఏ హీరో అంటే తల్లి ఏదన్నా చిరంజీవి, బాలకృష్ణ, పాటలు రామారావు, నాగరావు వాళ్ళు ఇష్టమే. ఓకే, కొత్తలైనా ఇష్టమే. తేలిగ్గా అడుగు, తెలిసింది గెలిపించండి. ఓకే, నేను తేలిగ్గా అడగడానికి ట్రై చేస్తాను. గెలిస్తే కడపలో మొత్తం గెలిచేస్తా నేను. దేని గురించి? అంత ఆనందంగా ఉంది. అర్థం కాల నాకు. కడపలో గెలిచినానంటే మొత్తం చెప్పేస్తా. నాకు గిఫ్ట్ వచ్చింది, అది నా వయసుకు గొప్పగా చెప్పుకుంటా. ఓకే, కంపల్సరీ అండి. ఓకే, సో చెప్పండి మరి ఏం క్వశ్చన్ అడగాలి అని చూస్తున్నా. నేను కూడా క్వశ్చన్ అడిగేనా? ఏదన్నా తెలిసిన సినిమాలో రామారావుది కానీ చిరంజీవిది కానీ తెలిసిన అడుగు గెలిపి. అయ్యయ్యో, సినిమా క్వశ్చన్ అడగనా? సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ చెప్పండి. ఒకే రోజులో 3 సినిమాల షూటింగ్లో పాల్గొన్న తెలుగు హీరో ఎవరు? అది పాతోళ్ళ కొత్తోళ్ళమ్మా. పాతోళ్ళ కొత్తోళ్ళ? పాత వాళ్ళే. నాకు పాత వాళ్ళనే తెలుసు, ఇంకా నేమ్స్ ఏం తెలియదు. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. లాక్ చేయనా ఆన్సర్? ఇంకా చెప్పలేదే, వేరే అదొకటేనా? రాజేంద్ర ప్రసాద్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. చూద్దాం మరి కరెక్ట్ ఆన్సరా కాదా అనేది. ఇంకా ఆప్షన్ ఇవ్వలేదే. ఆప్షన్స్ ఏం లేవు, నాకు కూడా తెలీదు. మీరు చెప్పిన తర్వాతే, టైం అప్ అయిన తర్వాతే నాకు తెలుస్తుంది. అయ్యో మాట. ఓ, టైమ్ అప్. సారీ అండి, రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. ఈ విధంగానే అందరూ కూడా బీఆర్కే న్యూస్ని ఆదరించాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, నా పేరు తాయారమ్మా, రాజమండ్రి నుంచి చెప్తున్నాను. రాజమండ్రి నుంచి తాయారమ్మ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బాగున్నారా? బాగా. ఇదివరకు 3 సార్లు 4 సార్లు చేశానమ్మా, ఒకసారి గెలవలేదు. అయ్యయ్యో, మాట్లాడారా?
మీతో మాట్లాడలేదు ఇదివరకు, అమ్మాయి పద్మ వాళ్ళతో మాట్లాడాను. ఓకే. ఆ, అది కూడా మీరు మళ్ళీ అడిగిన ప్రశ్న అడగరు కదా, ఆ జవాబులు చెప్పేయచ్చు కదమ్మా. ఒకసారి అడిగినప్పుడు ఇంకొకరికి అడగరు కదా, ఆ జవాబు చెప్పేస్తే వీళ్ళకి తెలిసిపోతుంది కదా. మళ్ళీ అడగరు కదా ఆ ప్రశ్న. అవును. అంటే మళ్ళీ అది అడగరు కాబట్టి మళ్ళీ ఇంకొకరిని అడుగుతారన్నది లేదు కదా. అది ఏటో తెలుసుకోవాలని నిమిషాలు కూడా ఉంటుంది కదా. అదే అదే. ఓకే సరే, మరి ఏంటి స్పెషల్ ఈరోజు, ఏం చేశారు ఇంట్లో మరి? ఇవాళ టమాటా పప్పు. ఓకే. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? మా పిల్లలు ఉంటారు, మనవాళ్ళు. ఎంతమంది? ఇద్దరు ఎవరు లేరు, ఒక అమ్మాయి ఉంది ఇక్కడ. అవునా? సో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ అమ్మాయి ఇంటి దగ్గర. ఓకే, నేను హాయ్ చెప్పా అని చెప్పండి తనకి. హాయ్ కాదు, చక్కగా మనం గెలిచిలా చెయ్యమ్మా. ఓకే ఓకే. సో చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం మరి? ఇప్పుడు వాళ్ళు కాదు, పూర్వం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రామారావు, సావిత్రి, అప్పుడు పూర్వం వాళ్ళం. అవునా? ఇప్పుడు కొన్ని సినిమాలు నచ్చుతాయి కానీ అన్నీ కాదు, కానీ కొన్ని సినిమాలు. ఓకే, ఈ మధ్య మీకు నచ్చిన సినిమా ఏంటి మరి? ఏమి చూడడం, హాల్కి వెళ్ళడం, టీవీలో వస్తే చూడడం. అదే, ఏ సినిమా నచ్చింది ఈ మధ్య అయితే ఒకవేళ? ఏమి చూడలేదు ఈ మధ్య కాలంలో. అవునా? సరే ఓకే, నేను క్వశ్చన్ అడగనా మరి? తేలిగ్గా అడగమ్మా కొంచెం. ఓకే. ఏరంతా ఇసుక బొక్కలే ఉంటది, ఏంటది? ఏటమ్మా? ఏరంతా ఇసుక బొక్కలే ఉంటది, ఏంటది? జల్లిడా? టైం స్టార్ట్ అయిపోయింది. జల్లిడా? నాకు కూడా తెలీదు, మీరు ఏదో ఆన్సర్ చెప్తే నేను లాక్ చేస్తాను, తర్వాత రివీల్ అవుద్ది. జల్లిడా అనుకుంటున్నాను. లాక్ చేయనా? లేకపోతే అంటే కొంచెం వెనక్కు కాదంటే చెప్తాం కొంచెం. టైం అయిపోతుంది. జల్లిడే అనుకుంటున్నాను. వల. నెట్ అంటాం కదా, వల. నాకు అర్థం కావట్లా మీ వాయిస్. నెట్ వల అంటాం కదమ్మా. ఓకే, వల అంటున్నారు. టైం అయిపోయింది బట్ రాంగ్ ఆన్సర్, అది రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హాయ్. హలో హాయ్ అండి. మీరు టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడకూడదు. ఎవరు? లత అండి. ఓకే, లత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. విజయనగరం. ఏంటి మీ దగ్గర ఫేమస్ చెప్పండి? గంట స్తంభం, కోట, పైతలమ్మవారు. ఓకే, అమ్మవారు. అమ్మవారిది. ఓకే, సో చెప్పండి ఏంటి మరి స్పెషల్ ఈరోజు, ఏం చేశారు ఇంట్లో? ఈరోజు స్పెషల్ తోటకూరతో లివర్ కర్రీ చేశానండి. తోటకూరతో లివర్ కర్రీ. ఇది నాకు అసలు కాంబినేషనే తెలియదు అసలు నాకు. వెజ్ లివర్ కర్రీ అంటారండి దాన్ని. అవునా? అవునండి. ఓకే, సో చెప్పండి మరి ఏంటి స్పెషల్స్ ఈరోజు? అంటే నెక్స్ట్ మనకి ఉగాది వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఉగాది ఇది పచ్చడి చేసుకుంటామండి. ఈసారి సండే పడింది కాబట్టి నాన్ వెజ్ వండుతారు కంపల్సరీ. అమ్మ వాళ్ళు చెప్తారు, లోకల్ అని అమ్మ వాళ్ళది కూడా, అక్కడికి వెళ్ళిపోవడమే. ఓకే, సో చెప్పండి మీకు ఏ హీరో ఇష్టం? ఇదండి, ఏ హీరో ఇష్టం మీకు? హీరో అంటే నాగార్జున అండి, నాకు బాగా ఇష్టం. నాగార్జున. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, అందుకే మెయిన్ ఇష్టం అండి నాకు. సో నాగార్జున మూవీస్ లో మీకు ఏది బాగా ఇష్టం? నాగార్జున మూవీస్ లో మన్మధుడు ఇష్టం అండి. మన్మధుడు. మరి అందులో నుంచి ఒక పాట పాడొచ్చు కదా మన కోసం. నాకు పాటలు పాడడం రాదండి. ఓ సరే, ఆ మూవీ నుంచి డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే బ్రహ్మానందంతో డైలాగ్ ఉంటే అయినా మాట్లాడి డైలాగ్స్ గట్రా రావండి చెప్పడం, పాటలు గట్టను. అవునా? ఓకే, సరే ఏదైనా టిప్ చెప్పండి, లేకపోతే టిప్ అయినా, లేకపోతే నన్ను ఏదైనా క్వశ్చన్ అడగండి. టిప్ చెప్తానండి. చెప్పండి. ఏంటది, మనం అర్జెంటుగా ఎక్కడికైనా ఫంక్షన్ గట్రా వెళ్ళాల్సి వస్తే నెక్స్ట్ రోజుకి మనం ఏం చేసుకోలేకపోతే బొప్పాయితో కొంచెం మసాజ్లా చేసుకుని మొహం కడుక్కుంటే గ్లోనెస్ వచ్చేస్తుందండి. వావ్,
బొప్పాయి మొక్కని కొంచెం Instant గా? ఇది బాగా పెట్టుకొని ఆరబెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుంటే చాలండి, గ్లో వచ్చేస్తుంది ఫేస్. ఓకే, పక్కన చిన్న పిల్లలు ఉన్నారా? మా పాప అండి, అవునా, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 3 years అండి. అవునా, హాయ్ చెప్పాను చెప్పు. ఆ బుజ్జి దాని పేరేంటి? అనన్య. అనన్య. హాయ్ అనన్య. చూడు అనన్య నీ పేరు చెప్తున్నారు. అనన్య హాయ్. హాయ్ చెప్పు అనన్య. అనన్య హాయ్ చెప్పు. హలో. హలో. ఓకే తను మాట్లాడట్లేదండి, టీవీలో వినుకుంటుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి, కొంచెం ఈజీ క్వశ్చన్ సినిమాలో ఏమైనా అడగండి. ఇది ఇప్పటికి 9th టైం అండి ఇది చేయడం. 9 times కాల్ చేశారా? చేసామండి, అసలు ఇప్పుడు కొంచెం వెళ్ళలేదు. 20 seconds ఇస్తారు, దాంట్లో గుర్తొచ్చే లోపు కట్ అయిపోద్ది కాల్. అవునా, సరే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు మరి. కొంచెం ఈజీగా అడగండి సార్. ఓకే ఓకే. భారత్లో మొసళ్ళ రక్షణ కోసం క్రొకొడైల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? భారత్ లో క్రొకొడైల్. మీకు క్వశ్చన్ అక్కడ స్క్రీన్ పైన వస్తుంది చూడండి, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. భారత్లో మొసళ్ళ సంరక్షణ కోసం క్రొకొడైల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఒక సిటీ, అదొక సిటీ. సిటీ వైజాగ్ అండి? లేదు, అంటే మన తెలుగు స్టేట్స్ కాదు. బెంగళూరు. సౌత్ ఇండియానే కానీ తెలుగు స్టేట్స్ కాదు. బెంగళూరు కాదు, చెన్నై. ఇన్ టైంలో ఆన్సర్ చెప్పండి. ముంబై అండి? లేదు, నేను సౌత్ స్టేట్స్ అని చెప్తున్నాను, మీరు మళ్ళీ నార్త్ వెళ్ళిపోతున్నారు. సౌత్ స్టేట్స్. అయ్యో టైం అప్ అండి, టైం అప్, మీరు ఆన్సర్ చేయలేదు. అయ్యయ్యో. సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. అనన్య, మళ్ళీ నీకు హాయ్ చెప్తున్నా, బాయ్ నాన్న. ఓకే, సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హలో హాయ్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేదు అని అంటే కాల్ కట్ అయిపోతుంది. హలో. హాయ్. హాయ్, ఎవరు? నేను మేడం నాగవేణిని. నాగవల్లి. నాగవేణి మేడం. నాగవేణి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ టీవీ సౌండ్ ఇక్కడ వరకు వినిపిస్తుంది కాబట్టి మ్యూట్ చేయండి, సౌండ్ అనేది తగ్గించండి. తగ్గించినాము. ఓకే, ఇప్పుడు నాతో మాట్లాడండి, మంచిగా మాట్లాడదాం మన ఇద్దరం. సరే చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు నాగవల్లి గారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాగవేణి? నేను ఆదోని, కర్నూలు జిల్లా మేడం. కర్నూలు జిల్లా ఆదోని. అవును మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను వాటర్ రిపేర్ చేస్తాను. వాటర్ రిపేర్ చేస్తాను మేడం. ఓకే, సో చెప్పండి, ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో? ఏంటి స్పెషల్? లేదు మేడం, ఉగాది ఉంది కదా, అంతా క్లీనింగ్ చేస్తున్నాం, ఏం చేయలేదు. ఓకే, సో చెప్పండి, మరి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పిల్లలు ఉన్నారా? అవును ఉన్నారు మేడం. ఓకే, ఎంతమంది? ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి ఉగాది? సూపర్ చేసుకుంటాం మేడం. ఓకే, సో మన కోసం ఏదైనా టిప్ చెప్తారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే నన్ను ఏదైనా క్వశ్చన్ అడగండి. పాడతాను మేడం. పాట పాడండి పాడండి పాడండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాల అమ్మలగన్న అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామిని. నైస్ నైస్, బాగా పాడారు ఓకే నాగవేణి గారు, బాగా పాడారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సరే, ఒక టిప్ కూడా చెప్పొచ్చు కదా మన కోసం? లేదు మేడం, నాకు రావు. అంటే ఎండాకాలం వస్తుంది కదా, సో ఎలా ఉంటే చల్లదనంగా ఉంటుంది ఏంటి అనేసి అని. అది సబ్జా గింజలు ఉంటాయి కదా మేడం. సబ్జా గింజలు అది ఉంటాయి కదా మేడం, అది కొంచెం కంది చక్కెర వేసుకొని నైట్ నానబెట్టి
మ్మ్. మార్నింగ్ తీసుకుంటే బాగుంటుంది మేడం. అవునా, చలవ చేస్తుందా? సెలవు చేస్తుంది మేడం. ఓకే, మంచి టిప్ చెప్పారు. అంటే మంచి 4 రోజులకు ఒకసారి తీసుకోవాలి మేడం, రోజు తీసుకోకూడదు. ఓకే, 4 డేస్కి ఒకసారి ఆల్టర్నేట్గా తీసుకోవాలి. అవును అవును మేడం. ఓకే ఓకే, మంచి టిప్ నిజంగా. ఓకే 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 సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? చెప్పండి మేడం. క్వశ్చన్ నేను మీకోసం క్వశ్చన్ ఎతుకుతున్నాను. ఓకే, సో క్వశ్చన్ కాదు కానీ మీకు ఇమేజ్ ఇస్తాను. చెప్పండి మేడం. సో ఇమేజ్ వస్తుంది చూడండి మీకు స్క్రీన్ పైన, అది ఎవరు అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఇమేజ్ ఓకే, వచ్చింది. ఓకే మేడం. ఓకే ఓకే. ఓకే, ఇమేజ్లో ఉన్నది ఎవరు? ఇంకా కనిపించడం లేదు మేడం. అవునా, చూడండి ఆ ఇమేజ్లో ఉంది ఎవరు? సరి కనిపించడం లేదు మేడం. అదే అదే అది బ్లర్ ఉంటుంది, అది ఎవరో చెప్పాలి మీరు. ఎవరు? చెప్తాను మేడం. ఆ? కొంచెం కొంచెం చూస్తున్నాను. టైం అయిపోతుంది, చెప్పండి. ఇన్ టైంలో టైం అయిపోతుంది. ఓ సారీ, టైం అయిపోయింది. రివీల్ చేయండి. భాగ్యశ్రీ. సో రాంగ్ ఆన్సర్. మీరు అసలు ఏమీ చెప్పలేకపోయారు ఎవరు అనేది. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర. ఇలాగే కాల్ చేయండి, మాట్లాడండి, ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.